థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ అంజలి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. చాలా సంతోషంగా ఉంది. విడిగా ఎన్నిసార్లు అంటే మా జర్నలిస్టుల కాల్ ఎక్కడా ఉంటుంది. ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న అవకాశం నాకు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వెయిటింగ్ న్యూస్. అండ్ అనంత్ సార్, మీకు కూడా అంజలి గారు వద్దండి అంటే వాళ్ళు మాత్రం ఏం చేయలేరు, నాకు కూడా అవకాశం రాదు కాబట్టి యూ యాక్సెప్టెడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సార్, రియలీ. మై ప్లెజర్. 15 నిమిషాలు టైం ఇచ్చారు, ఆల్రెడీ 14 నిమిషాలు చూపిస్తేస్తుంది. సార్, యాక్చువల్లీ మీరు అండర్-19 క్రికెటర్గా ఉన్నప్పటి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు కూడా మీ ఫిట్నెస్ని ఏ రోజు వదులుకోలేదు. సో పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి ప్రస్తుతానికి 19,000 ఖాళీలు భర్తీ కాబోతున్నాయి. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని, ఆల్రెడీ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 16 గంటలు పైగా పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఫిట్నెస్ విషయంలో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు పోలీస్ టాపిక్స్ వదిలేసి మీరు ఫస్ట్ నా ఫిట్నెస్ గురించి అడుగుతున్నారు. సంతోషం. ఎందుకంటే మా వృత్తిలో ఇది చాలా ముఖ్యం. ఆ స్ట్రెస్ తట్టుకోవాలంటే, ఎటువంటి జబ్బులు రాకుండా ఉండాలంటే ఈ ఫిట్నెస్ గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. నేను లాస్ట్ 33 ఇయర్స్ నుండి నా వెయిట్ 75-76 మధ్యనే ఉంది. 1 కేజీ ఇటు కాదు, 1 గ్రామ్ అటు కాదు. అది కాన్షియస్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే తక్కువైపోతే మసిల్ లాస్, ఎక్కువైపోతే మళ్ళీ కొద్దిగా యాక్టివ్గా ఏదైతే స్పోర్ట్స్ ఇప్పుడు కూడా నేను పాల్గొంటున్నాను. క్రికెట్ మ్యాచెస్ ఆడుతుంటాను. లాస్ట్ ఇయర్ లీగ్స్ ఇప్పుడు కూడా లీగ్ క్రికెట్ ఆడుతున్నాను. లాస్ట్ ఇయర్ 5 సెంచరీస్ కూడా కొట్టాను. దెన్ టెన్నిస్ టోర్నమెంట్స్ ఆడుతుంటాను, సింగిల్స్. దెన్ గోల్ఫ్ ఆడుతుంటాను. ఇవన్నీ తట్టుకోవడానికి వెయిట్ ట్రైనింగ్ చేస్తాను. 3 సెషన్స్ వీక్ అట్లీస్ట్ వెయిట్ ట్రైనింగ్ చేస్తుంటాను. సో కొద్దిగా ఆహారం ఏదైతే ఉందో, ఆ 4 వైట్స్ ఎప్పుడో కట్ చేశాను చాలా రోజుల నుండి. 4 వైట్స్ ఏంటి? షుగర్, సాల్ట్, మైదా, అది కూడా వైట్ ఉంటుంది, అండ్ రైస్ కూడా వైట్ ఉంటుంది. చాలామందికి అంటే ఇది జీర్ణించుకునే శక్తి ఉండకపోవచ్చు ఈ మాట, కానీ రైస్ వల్ల కూడా చాలా ఎక్కువ, అంటే కొద్దిగా మొత్తంలో తీసుకోవడం ఏం కాదు, కానీ ఏ సంఖ్యలో మనము తీసుకుంటామో అది కొద్దిగా హానికరం. గ్లూకోజ్ లెవెల్స్ ఇవన్నీ పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా కొద్దిగా శ్రద్ధ వహించి మనం ఏం తింటున్నామో కొద్దిగా జాగ్రత్తగా చూసి చేస్తే అన్నీ ఉంటాయని నేను అనుకుంటున్నాను. డిపార్ట్మెంట్లో కూడా నేను హైదరాబాద్ సిపిగా ఉన్నప్పుడు ఫిట్ కోఆప్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో ఏంటంటే మొత్తం 20,000 మంది ఎవరైతే ఉన్నారో వారంతా ప్రొఫైలింగ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ ఉంది. ముజ్తబా అస్కరీ గారు నేతృత్వం. వాళ్ళ టీమ్స్ వెళ్ళి ప్రతి ఒక్కరిది స్టేషన్ వారీగా హోంగార్డ్స్ అండ్ అబవ్ అందరిది ప్రొఫైల్, హెల్త్ స్టేటస్. సో దాంట్లో ఒక 5 నుండి 10% వరకు కొద్దిగా క్రిటికల్గా వస్తారు. సో వారి ఆరోగ్యం పైన దృష్టి పెట్టి ఒక యాప్ ద్వారా వారి హెల్త్ని మానిటర్ చేయడం. సో నా ఆలోచన ఏంటంటే అదే ప్రోగ్రామ్ ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో 75,000 మంది ఇప్పుడు పనిచేస్తున్నారు. మా శాంక్షన్ స్ట్రెంత్ 93,000 అయినా 3,000 ఉంది. ఒక 20,000 వేకెన్సీస్ ఉన్నాయి కనుక ఎవరైతే ఉన్నారో వారందరి హెల్త్ ప్రొఫైలింగ్ చేసి ఒక కార్యక్రమం టేకప్ చేయాలని ఆలోచన ఉంది. దానికి తగిన స్పాన్సర్ కానివ్వండి, టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ త్రూ యాప్ మానిటర్ చేయడానికి ఒక టీమ్, అదంతా కూడా రెడీగా ఉన్నారు. వారితో మళ్ళీ డిస్కషన్స్ చేసి ఇది చేయబోతున్నామని తెలియజేస్తున్నాను. మీరు తెలంగాణకి మాకు పక్కా లోకల్ డీజీపీ. మొట్టమొదటిసారిగా తెలంగాణకు దొరికిన లోకల్ డీజీపీ మీరు మాకు. 32 జిల్లాలు మనకుంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని, హైదరాబాదీస్ అందరినీ దృష్టిలో పెట్టుకుని లోకల్గా మీరు ఉన్నారు కాబట్టి, సో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారు అంటే ఏం చెప్తారు?
ఇప్పుడు నేను హైదరాబాదీ అంటే ఎవరైనా అడిగితే మీరు హైదరాబాదీ అంటే 150% అంటాను, 100% కూడా కాదు. నేను పుట్టింది పేట్ల బోర్డ్స్ జడ్జ్కి ఖానా హాస్పిటల్లో, చదువుకుందంతా క్రికెట్ ఆడిందంతా హైదరాబాద్ కోసమే. ఇక్కడే చదువు కూడా మొత్తం, ఎక్కడ ఢిల్లీ ఎక్కడ కూడా వెళ్ళలేదు. సో ఆర్ట్స్ కాలేజ్లో ఉన్నప్పుడు ఎగ్జామ్ రాశాను, ఫస్ట్ అటెంప్ట్లో ఇది పాస్ అయ్యాను. సో అంతా హైదరాబాదీ అని చెప్పవచ్చు టోటల్గా. ప్లస్ పని చేసింది కూడా ఫస్ట్ 10 years మొత్తం తెలంగాణలోనే, వరంగల్ జిల్లా, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో పనిచేసి మళ్ళీ తర్వాత కృష్ణా జిల్లా ఆ అటువైపు వెళ్ళాను. సో ఇప్పుడు నేను హోమ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన సందర్భంలో ఇక్కడ రాకముందు నాకు ఒక పర్స్పెక్టివ్ వచ్చింది. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎటువంటి ఇష్యూస్ ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా దాని గురించి ఒక అవగాహన అనేది వచ్చింది. వచ్చే రోజుల్లో ఒక ప్లాన్ ప్రకారం ఇప్పుడు సమస్యలు కూడా మనము మారుతున్న తరుణంలో ఉన్నాం. అంటే ఇప్పుడు మావోయిస్ట్ సమస్య దాదాపు 30 సంవత్సరాల నుంచి మనం అది ప్రాథమికంగా అదే తీసుకొని దాన్ని బట్టి మేము పోలీసింగ్ చేసేవాళ్ళం. ఒక 10 years నుండి మనకు కొద్దిగా రిలీఫ్ ఉంది. ఇప్పుడు కూడా సిస్టమ్స్ అదే విధంగా ఉన్నాయి. మనకు ఇప్పుడు ఉన్న సమస్యలు వేరే విధంగా మనకు ఉత్పన్నం అవుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ నార్కోటిక్స్ ఇప్పుడు చాలా సీరియస్ ప్రాబ్లం ఇది. ఎవరికి కూడా దీని నుండి మినహాయింపు లేదు. మన పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు అసలు సేఫ్గా ఉంటారా లేదా అనే అనుమానం, భయం అసలు అన్ని వర్గాల్లో, సంపన్నులుగా వాళ్ళకి ఇంకెక్కువ, మిడిల్ క్లాస్, వేరే వర్గాలు కూడా అందరికీ ఈ సమస్య చుట్టుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య విస్తరించిందని మనకు అందరు తెలుసు, టౌన్స్లో, సిటీస్లో. సో ఇది మనకు పోలీస్కి, సమాజానికి ఇది చాలా ఉన్నతమైన ఒక ఛాలెంజ్గా మారింది. ఫస్ట్ అది చూసుకునే అవసరం ఉంది. దాని తర్వాత సైబర్ నేరాలు అవి కూడా చాలా పెరిగాయి. ఇప్పుడు 2-3 దోపిడీలు జరిగాయి. ప్రాపర్టీ పోయింది ఎంత, 50 లక్షలు, 20 లక్షలు మ్యాక్సిమం అంత. కానీ చాలామంది కోట్లల్లో నిమిషాల్లో పోగొట్టుకుంటున్నారు. ఇట్ ఈస్ అ క్రైమ్ వితౌట్ ఎనీ వైలెన్స్. డిస్టెన్స్, ఎక్కడో దూరం కూర్చొని ఆన్లైన్లో ఇవన్నీ మోసాలు చేయడం, చాలామంది వారి జీవితంలో సంపాదించిన ఏమున్నాయో అన్నీ కూడా, సేవింగ్స్ అవన్నీ కూడా పోగొట్టుకుంటున్నారు. సో అది కూడా ఛాలెంజ్, ఒక చాలా పెద్ద ఛాలెంజ్. ట్రాఫిక్ సమస్యలు ఇప్పుడు చాలా పెరిగాయి. అర్బనైజేషన్ జరుగుతూ ఉంటే మనం చూస్తున్నాం ఇదే ప్రాంతంలో ఏ విధంగా ట్రాఫిక్ జామ్స్, సైబరాబాద్, హైదరాబాద్లో, పట్టణాల్లో కూడా. సో ట్రాఫిక్ సమస్యలు, న్యాచురల్ డిజాస్టర్స్, ఇటువంటివి ఏదైతే సమాజానికి ఏదైతే సమస్యలు ఉన్నాయో అది పోలీసుని ఎక్స్పెక్ట్ చేస్తారు పబ్లిక్, ఈ ట్యాకిల్ చేయాలని, వాళ్ళకి రిలీఫ్ రావడానికి. సో అటువంటి అంశాలపైన ప్రత్యేకంగా మేము దృష్టి పెట్టబోతున్నాము. దానికి తగిన మార్పులు ఏవైతే, వీ హ్యావ్ టు ప్రిపేర్ ద డిపార్ట్మెంట్ టు ఫేస్ దీస్ ఛాలెంజెస్. అవుట్లుక్, సెన్సిటైజేషన్ ఇదంతా కూడా చేసే అవసరం ఉంది. ఆ పాత పద్ధతి ఏదైతే ఉందో అది వీడి కొత్త పంత అవలంబించే అవసరం ఉంది.